పంచాయతీ కింగ్ ఎవరు? కాంగ్రెస్ డామినేషనా లేక బీఆర్ఎస్ బలపడిందా? రెండు మూడు ఫేజ్లు ఎవరికి కలిసి రానున్నాయి? తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి ఫేజ్ ముగిశాక పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్ ఇది. తొలి ఫేజ్ లో 4230 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ సాధించింది. 2567 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎన్నికయ్యారు. ఇది టోటల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో 60.69%. దీంతో ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మరోసారి తన జోరు ప్రదర్శించినట్లయింది. జిల్లా పరంగానూ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. చాలా చోట్ల 100 మార్క్ క్రాస్ చేసింది. ఖమ్మంలో 192 మందిని బలపరిస్తే 137 చోట్ల విజయం సాధించింది. మెదక్లో 111 అవుట్ ఆఫ్ 160, నల్గొండలో 211 అవుట్ ఆఫ్ 318, నిజామాబాద్లో 134 అవుట్ ఆఫ్ 184, వికారాబాద్లో 179 అవుట్ ఆఫ్ 262 నమోదు చేసింది. అయితే కాంగ్రెస్ రేంజ్ లో ఓట్లు పడకపోయినా బీఆర్ఎస్ కూడా డీసెంట్ నంబర్ నమోదు చేసుకోవడం గమనార్హం. 1162 గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పర్సంటేజ్ లెక్కన చూస్తే ఇది 27.47%. ఇది జస్ట్ సర్పంచ్ ఎన్నికలే అయినా ఆ పార్టీకి ఈ గణాంకాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. జిల్లా పరంగా చూస్తే చాలా చోట్ల బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చింది. భద్రాద్రిలో 159 చోట్ల బలపరిస్తే 42 స్థానాల్లో గెలుపొందగా, జగిత్యాలలో 40 అవుట్ ఆఫ్ 122, కామారెడ్డిలో 44 అవుట్ ఆఫ్ 167, ఖమ్మంలో 38 అవుట్ ఆఫ్ 192, ఆసిఫాబాద్ లో 36 అవుట్ ఆఫ్ 113, మహబూబాబాద్ లో 50 అవుట్ ఆఫ్ 155, మహబూబ్ నగర్ లో 60 అవుట్ ఆఫ్ 139, మెదక్ లో 43 అవుట్ ఆఫ్ 160, నాగర్ కర్నూల్లో 48 అవుట్ ఆఫ్ 151, నల్గొండలో 82 అవుట్ ఆఫ్ 318, రంగారెడ్డిలో 67 అవుట్ ఆఫ్ 174, సంగారెడ్డిలో 46 అవుట్ ఆఫ్ 136, సిద్దిపేటలో 71 అవుట్ ఆఫ్ 163, సూర్యాపేటలో 54 అవుట్ ఆఫ్ 159, వికారాబాద్లో 71 అవుట్ ఆఫ్ 269, భోంగిర్ 56 అవుట్ ఆఫ్ 153 విజయాలను నమోదు చేసింది. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ రాష్ట్రంలో తిరిగి పట్టు సంపాదించేందుకు శ్రమిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోవడం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పరాజయాల రూపంలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తొలి ఫేజ్ లో 1162 గ్రామాల్లో జెండా పాతడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. తొలి ఫేజ్ లో కాంగ్రెస్ డామినేషన్ కొనసాగించినా బీఆర్ఎస్ కు ఆ నంబర్ రావడంపై గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచిన ప్రాంతాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ప్రజల మద్దతు కూడగట్టడంలో స్థానిక పార్టీ శ్రేణులు ఫెయిల్ అయ్యాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఈ జోష్తో 2-3 ఫేజ్ ఎన్నికలకు కూడా సిద్ధపడుతోంది. మరింత గ్రౌండ్ వర్క్ చేసి ఇంతకంటే రెట్టింపు జోరును ప్రదర్శించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 2వ, 3వ దశల పోలింగ్ లో మరింత పుంజుకుని పూర్తి డామినేషన్ కనబరచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 194 పంచాయతీల్లో, సిపిఐ బలపరిచిన అభ్యర్థులు 23 గ్రామాల్లో, సిపిఎం బలపరిచిన అభ్యర్థులు 24 గ్రామాల్లో గెలుపొందారు. ఇక స్వతంత్రులు 260 గ్రామ పంచాయతీల్లో సత్తా చాటారు. బీఆర్ఎస్ మాజీ నేత కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కూడా బోణి కొట్టింది. నిజామాబాద్ డి వీరన్నగుట్ట తండా, తాడ్బిలోలి పంచాయతీల్లో జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక తొలి ఫేజ్ లో ఓట్ షేర్ పరంగా చూస్తే కాంగ్రెస్ 60.69%, బీఆర్ఎస్ 27.47%, బీజేపీ 4.59%, సిపిఐ 0.54%, సిపిఎం 0.57%, స్వతంత్రులు 6.15% ఓట్ షేర్ నమోదు చేసుకున్నారు. ఇవి జస్ట్ పంచాయతీ ఎన్నికలే కదా అని పార్టీలు వీటిని తేలిగ్గా తీసుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో రాష్ట్రంపై పట్టు ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని బీఆర్ఎస్, రాష్ట్రంలో తన ఉనికిని మరింత విస్తరించుకునేందుకు బీజేపీ, మేం కూడా ఉన్నామంటూ లెఫ్ట్ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. మరి 2-3 ఫేజ్లలో గాలి ఎవరి వైపు వీస్తుందో, పంచాయతీలపై పట్టు ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.